యాజ్ ఎ సినిమా ఆటోగ్రాఫ్ మనిషిగా పుష్ప 2 రిలీజ్ అప్పుడు నేను అసెంబ్లీలోనే చెప్పాను, ఇక ముందు బెనిఫిట్ షోలు రేట్లు పెంచము. సినిమా అనేది మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్ సంబంధించింది. ఇష్టమున్నట్టు 600 1000 పెంచితే ఆ ఫ్యామిలీ ప్రతి పిల్లగాడు ఏ సినిమా వచ్చినా చూడాలనుకుంటారు. పోతే ఒక నెల జీతం మొత్తం ఒకటే సినిమాకు. ఇప్పటికి దాని మీద కూల్ డ్రింకులు చిప్స్ బయట 50 రూపాయలు ఉంటే లోపల 500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఆ రోజు మైక్లో చెప్పిన, నిన్న అనుకోకుండా మా ఆఫీసర్ హోమ్ సెక్రటరీ గారు నాకు ఫోన్ చేసినప్పుడే చెప్పిన, సార్ ఈసారి కొన్ని సినిమాలకు పోయినసారి జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందంటే కొన్ని సినిమాలకు ఎగ్జామ్షన్ ఉంటే ఇవ్వచ్చు మీరు 10-20% అని చెప్పి అది ఇవ్వడం జరిగింది. నేను అవైలబుల్ లేను. 3 రోజులకెళ్ళి ఇక్కడ ఎన్నికల ప్రచారం, అక్కడ సమ్మిట్ గ్లోబల్ సమ్మిట్లో నా డిపార్ట్మెంట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ కానీ నేషనల్ హైవేస్ ఆ డిబేట్ చాలా ఉండి బిజీగా ఉన్నా. ఇక్కడ ఎన్నికల కోసం ఒక రోజు ముందు 2 రోజుల ముందు ఇక్కడ రావడం జరిగింది. అది నా దృష్టిలో లేకుండా ఇచ్చిండ్రు. ఇచ్చినా సరే మేము ఇవ్వద్దని నిర్ణయం తీసుకుని మా ముఖ్యమంత్రి గారు చెప్పిండు మనం పెంచొద్దు రేట్లని. వాళ్ళు ఏంటంటే హైకోర్టు చెప్పింది కదా కొద్దిగా పెంచుకోమని చెప్పి దాని ప్రకారం ఇచ్చినాం. అయినా కానీ ఒకసారి కోర్టు చెప్పింది కాబట్టి కోర్టు చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా సంబంధిత శాఖ మంత్రిగా ఎవరు కూడా ఇక ముందు సినిమా టికెట్లు పెంచాలని మాకు రిక్వెస్ట్ చేయొద్దని TV9 సాక్షిగా అలాగే అందరి మీడియా తరఫున సినిమా ప్రొడ్యూసర్లని హీరోలను కోరుతున్నా, దయచేసి మీరు తెలంగాణలో సినిమా టికెట్లు పెంచమని బెనిఫిట్ రావద్దు మా దగ్గరికి. కోర్టు నిర్ణయాన్ని గౌరవించి ఇక ముందు అలాంటివి ఏమీ ఇవ్వము.